ఇవాళ నా లైఫ్లో ఈ పాట గురించి ఎందుకు మాట్లాడుతున్నానో నాకు తెలియదు. ఐ హ్యావ్ నో ఐడియా వై ఐఎమ్ డూయింగ్ దిస్. కాకపోతే మన లైఫ్లో కొన్ని చాప్టర్స్ ఉంటాయి, మనం దాటిన కొన్ని ఇయర్స్ ఉంటాయి. జనరల్గా రీవిజిట్ చేద్దాం అనుకో, కొన్ని డార్క్ పేజెస్ లాగా పెద్దగా వెనక్కి తిరిగి చూడని మన పుస్తకంలో కొన్ని డార్క్ పేజెస్ ఉన్నట్టు దాని గురించి ఆలోచిస్తేనే ట్రామటైజ్ అయ్యే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. బట్ మన లైఫ్లో ఏ చాప్టర్కైనా ఒక అవుట్లెట్ ఉండాలి. సో ధైర్యం కూడగట్టుకొని చెప్తున్నా. ఇది నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు. దీంతో పాటు ఏం నేర్చుకోవచ్చో మీతో పాటు నేను కూడా తెలుసుకుంటా ఇవాళ. ట్రస్ట్ మీ, ఐ హ్యావ్ నో ఐడియా. 8th క్లాస్ చదివే టైం అది. అప్పట్లో ఎడ్యుకేషన్లో సరిగ్గా పర్ఫామ్ చేసేవాడిని కాదని ఐఐటీలో చేరాలని చెప్పి, ఐఐటీ కోచింగ్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి 4 years ముందే, అంటే 9th క్లాస్లోనే విజయవాడలో ఒక స్కూల్లో, ఒక హాస్టల్లో, ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ హాస్టల్లో చేరాను నేను. చెప్తా అది ఏ స్కూల్లో కూడా చెప్తా, వీడియో లాస్ట్ చెప్తా. మీలో ఎవరైనా స్కూల్లో చదువుంటే నాకు కింద కామెంట్స్ చెప్పండి. ఐ థింక్ మాదే ఫస్ట్, సెకండ్ ఆర్ థర్డ్, ఐ థింక్ వెరీ ఫస్ట్ ఫ్యూ బ్యాచెస్లో మాది ఒకటి ఆ స్కూల్. అది అప్పుడే కట్టారు. గుడివాడలో ఉండేది స్కూల్, విజయవాడలో కూడా కట్టారు. బాగా పేరు రావాలి అని ఒక ప్రెస్టేజ్గా తీసుకొని, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, బ్యాచెస్ అప్పుడప్పుడే వస్తున్నాయి. నాకు హాస్టల్లోకి ఇల్లు వదిలి హాస్టల్లో చేరడం అదే ఫస్ట్ టైం నాకు. చుట్టూ అంతా చాలా కొత్తగా ఉంది. అప్పటిదాకా విజయవాడలో లేను. బిల్డింగ్స్ చాలా పెద్దగా ఉండేవి కానీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండేటివి, అంటే అంత కొత్తగా ఉండేటివి కాదు. మెస్ ఫుడ్ అదంతా చాలా కొత్తగా అనిపించేది. అక్కడ ఉండే జనాలు, మనుషులు, వార్డెన్స్, ఒక్కొక్క రూమ్లో 20 మంది ఉండేటోళ్ళు. ఐ థింక్ ఫస్ట్ 1 month or 2 months అనుకుంటా నరకం చూసాను నేను. ఇప్పుడు నేను సింక్ అవడానికి టైం ఎందుకు పట్టింది అనడానికి నాకు కొంచెం నా గురించి తెలుసుకోవాలి. నేను చాలా పెరిగినప్పుడు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ లగ్జరీలోనే పెరిగాను నేను. సో అవన్నీ చాలా గ్రాంటెడ్గా తీసుకొని సడన్లీ ఒక చిన్న షిఫ్ట్ వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయా. ఆ ఏజ్లో కొత్త జనాలు, కొత్త ఆ స్ట్రిక్ట్నెస్, చదవడం అంటే మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యేది, నైట్ 10:30 దాకా ఏదో ఒక బుక్ పట్టుకొని ఏదో క్లాస్ జరుగుతుండేది. స్కూల్ స్టార్ట్ అయ్యేటిది, లేదా స్టడీ అవర్స్ ఉండేటివి. స్కూల్ టైం కన్నా ముందు స్టడీ అవర్స్, స్కూల్ టైం అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్. సో లోపల నుంచి నేను షేక్ అయ్యా. అండ్ మా రూమ్లో కూడా అరౌండ్ 20 members ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అది. సో పైన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు దాకా రకరకాల ఏరియాస్ నుంచి వచ్చారు జనాలు. అస్సలు అడ్జస్ట్ అవ్వలేదు. ఒక చిన్న ఎగ్జామ్ పెడితే అది మెరిట్ బట్టి బాగా చదివే వాళ్ళందరూ ఒక సెక్షన్లో, తర్వాత నెక్స్ట్ సెక్షన్ అట్లాంటి ఎగ్జామ్ పెడితే ఐ వాజ్ ఇన్ ద లాస్ట్ సెక్షన్. అంటే ఎలా చెప్పాలి, సో డల్లర్స్ అని పిలిచేటోళ్ళు. బాయ్స్ సెపరేట్గా, గర్ల్స్ సెపరేట్గా, చాలా కన్జర్వేటివ్గా ఉండేటిది. సో బాత్రూమ్స్ అన్నీ కామన్గా ఉండేవి. దానికి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఆల్ ఇన్ ఆల్ 45 days తర్వాత హెల్త్ బీభత్సంగా ఎఫెక్ట్ అయింది. అది ఎవరికైనా చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గేసి, చాలా ఎంబారెస్గా ఫీల్ అయ్యండి. ఎందుకంటే చాలా మిగతా వాళ్ళందరూ బాగా కలిసిపోతున్నారు జనాలతో. నేనేంటి ఇలా ఉండేవాడిని, నాకెందుకు, నా హెల్త్ ఎందుకు దెబ్బతింటుంది అండ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా లోపలే కుమిలిపోయేవాడిని. రూమ్లో ఉన్న వేరే వాళ్ళు కూడా ఎవరితో కలవట్లేదు. నేను కూడా చాలా సెక్లూడెడ్ ఉండేవాడిని. సరైన హైజీన్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో కూడా ఆ టైంలో అర్థం కాలేదు నాకు. అండ్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఐ ఫెల్ ఇల్. ఒక 45 days తర్వాత అనుకుంటా ఇది బాగా చాలా ఫీవర్ వచ్చేసింది. అండ్ అప్పట్లో ఎవరికి చెప్పలేదు కూడా. సో దేర్ యూస్ టు బి దిస్ ప్లేస్ కాల్డ్ సిక్ రూమ్ అని ఉండేటిది. సో అక్కడ ఒక 5 days పెట్టారు హాస్టల్లో. ఆ టైంలో ఎవరికి చెప్పకుండా, ఇంట్లో ఇన్ఫార్మ్ చేయకుండా, ఆ టైంలో ఎవరికి చెప్పకుండా, ఇంట్లో కూడా చెప్పకుండా సిక్ రూమ్లో పెట్టేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్లోగా బయటకు వచ్చా. ఐ థింక్ G3 అని పిలిచేవాళ్ళ, G1, G2, G3 అనుకుంటా, నాకు సరిగ్గా తెలియట్లేదు. బట్ వన్ ఆఫ్ ద లాస్ట్ క్లాసెస్. అక్కడ ఏదైనా ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఇంకా కొంచెం పైకి పట్టుకెళ్తారు. సో అట్లాంటి క్లాస్ అది. 8th standard వరకు కూడా ఐ వాజ్ నాట్ లైక్ ఎ వెరీ వెరీ బ్యాడ్ స్టూడెంట్. మార్క్స్ వచ్చేటివి, క్లాస్లో మధ్యలో ఎక్కడ ఉండేవాడిని, లాస్ట్ ఉండేవాడిని అయితే కాదు. సో ఇది నాకు కూడా పెద్ద షాకే. ఆ టైంలో ఒక అబ్బాయి దుబాయ్ నుంచి వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను రిజర్వ్డ్గా మాట్లాడకుండా ఉన్నా, నాతో మాట్లాడించి కొంచెం ఓపెన్ అప్ చేసి. అప్పట్లో నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండేది. ఎవరికి చెప్పేవాడిని కాదు కానీ ఆ సినిమాలు చాలా ఎక్కువ చూసేవాడిని. బయటకు మాకు వెళ్ళడానికి ఎలో చేసేవాళ్ళు కాదు. హీ వాజ్ అ డే స్కాలర్. సో తను చెప్పేవాడు, సో బయట ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మ్యూజిక్ డివైస్ తెచ్చి సాంగ్స్ వినిపించేవాడు. హిజ్ నేమ్ ఇస్ చైతన్య. ఆ టైంలో హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. హీ గేవ్ మీ దట్ హోప్, స్లైట్లీ టు ఓపెన్ అప్ అండ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అక్కడ నుంచి ఇంకొంచెం ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్లోకి పడ్డా. అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాను, చదవడానికే కదా. సో చదివి ఇంకా కొంచెం నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం, ఇంకా అక్కడ బెటర్ టీచర్స్. ఆ టైంలో ఎట్లుండేదంటే సెక్షన్ బట్టి టీచర్స్ ఉండేవాళ్ళు. సో ఇఫ్ ఇట్స్ లైక్ అన్ F1 సెక్షన్, అది నాలాంటి ఒక యావరేజర్కి అది ఇంపాసిబుల్ టు అటెండ్ దట్ క్లాస్. సో ఆ F1 సెక్షన్లో బెస్ట్ టీచర్స్, ఇంకా హైయెస్ట్ శాలరీస్ ఉండే టీచర్స్, వాళ్ళు చెప్తే అర్థమైపోతుంది, వాళ్ళు ఇంకా ఐఐటి అది ఇది అని చెప్పి హైయెస్ట్ సెక్షన్లో ఆ టీచర్స్ అట్లా ఉండేవాళ్ళు. తర్వాత G1, G2 అని ఉండేది. నేను G2లో ఉండేవాడిని. సో ద గోల్ వాస్ టు గో టు G1. సో దానికి ఏదో ఎగ్జామ్స్కి కష్టపడి చదివేవాడిని. రూమ్స్లో డిస్క్రిమినేషన్ ఉండేది కదా. రూమ్స్లో అన్ని రకాల స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. బట్ మోస్ట్లీ ఒక సెక్షన్ వాళ్ళు ఒక రూమ్లో ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. సో ఇన్ ఎనీ కేస్ మనం ఆ నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం అని చెప్పి తెగ ట్రై చేసేవాడిని. ఐ థింక్ ఆఫ్టర్ 6 or 7 months మొత్తానికి ఆ నెక్స్ట్ సెక్షన్కి పుష్ అయ్యా నేను ఇన్ వన్ ఆఫ్ దీస్ మిడిల్ ఎగ్జామ్స్. ఓకే, హీస్ పర్ఫార్మింగ్ వెల్ అని చెప్పి. సో సెక్షన్ అప్గ్రేడ్ అయ్యాం. ఇంత గందరగోళంలో ఒక చిన్న విన్ అది. కాకపోతే అప్పటి నుంచే పెద్ద హర్డల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ క్యాస్ట్ అనే వర్డ్
మన స్కూల్ ఎంటర్ అవుతున్నప్పుడు కానీ ఏదైనా ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు కానీ అక్కడ రాయడం తప్పితే రెగ్యులర్ డిస్కోర్స్లో అప్పటిదాకా వినలేదు. విజయవాడలో ఫస్ట్ టైం విన్నా నేను. ఐ మీన్ ఓపెన్ కేటగిరీ గై, బట్ నా క్యాస్ట్ని చెప్పడానికి ఎప్పుడు నేను ఇష్టపడను. బట్ ఈ క్యాస్ట్ బేస్డ్ ఫ్యాన్ వార్స్, అది కూడా 9th క్లాస్ వయసు ఉన్న వ్యక్తుల్లో, ఇది నాకు చాలా కొత్తగా అనిపించేది. ఎవ్రీ వీక్ మాకు సండే ఒక మూవీ వేసేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక చాలా పెద్ద ఈవెంట్ లా జరిగేది. మంచి సండే అంటే మంచి చికెన్ డిన్నర్ ఉండేది. చికెన్ డిన్నర్ అంటే చికెన్ బిర్యానీ ఏం కాదు, ప్రాపర్ రెగ్యులర్ గా పెట్టే డిన్నరే పెట్టి ఒక ఎక్స్ట్రా బౌల్ ఆఫ్ చికెన్ ఇచ్చేవాళ్ళు. సో అది తిని బయట దెర్ ఇస్ దిస్ ఒక క్వాడ్రాంగిల్ లా ఉండేది, దానిపైన ఒక స్క్రీన్ వాళ్ళు అంటించి ప్రొజెక్టర్లో వేసేవాళ్ళు మూవీ. సో ఆ టైంలో రిలీజ్ అయిన మూవీస్ చాలా వేసేవాళ్ళు. సో ఈ టైంలో ఈ ఫైట్స్ ఏని చూసేవాడిని. అప్పటిదాకా సినిమా నచ్చితే బాగుంది, సినిమా బాగుంది, లేకపోతే బాగాలేదు, ఆ జోన్ లో ఉండేది థాట్ ప్రాసెస్. బట్ దెన్ మనకు తెలియకుండా మనల్ని ఒక బ్రాకెట్ లో పెట్టేసి, అంటే నువ్వు ఈ క్యాస్ట్ కాబట్టి ఈ హీరో ఫ్యాన్ నువ్వు అవ్వాలి అని చెప్పి, ఇదంతా నాకు అర్థమయ్యేది కాదు, నచ్చేది కూడా కాదు ఫ్రాంక్ గా చెప్పాలంటే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నాకు మంచి సినిమా అంటే మంచి సినిమానే. ఐ రియలీ లైక్ సర్టన్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరో, అండ్ అది నేను ఆ పాజిటివ్ అట్రిబ్యూట్ తీసుకోవడానికి చూస్తాను నేను. బట్ ఆ టైంలో వయసు చిన్నది, అర్థమయ్యేది కాదు. అది కూడా చాలా పెద్ద కాన్ఫ్లిక్టింగ్ ఫీలింగ్ లో ఉండేది. అది సినిమా హీరోలకు సంబంధించే కాదు, ఈ క్యాస్ట్ అనే ఫీలింగ్, యూ బిలాంగ్ ఇన్ అ పర్టికులర్ గ్రూప్ అని. సో ఐ యూస్ టు నాట్ లైక్ ఇట్. ఈ అర్థం కాని స్టేట్ లో ఉన్నప్పుడు దేర్ ఇస్ దిస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు నేను ఏదైతే సెక్షన్లో వెళ్ళానో అక్కడ ఒక 3 other people, ఆల్ ద 3 ఆర్ నాట్ ఫ్రమ్ హాస్టల్. ఆ స్కూల్కి వచ్చే వరకు వాళ్ళు ఒకటే స్కూల్ నుంచి వచ్చారు, దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అండ్ వాళ్ళు నన్ను నోటీస్ చేశారు. దే ఆల్సో యూస్ టు హ్యావ్ ద సేమ్ ఫీలింగ్ టువర్డ్స్ కాస్ట్. సో వాళ్ళతో కూడా వేవ్ లెంత్ మ్యాచే వాళ్ళు నోటీస్ చేశారు. సో ఒక గ్రూప్తో ఒక ట్రూ బ్లూ ఫ్రెండ్షిప్ లాంటిది అప్పుడే ఏర్పడింది నాకు. అండ్ విజయవాడ గురించి కాని వాళ్ళకి చెప్పాలంటే, ద కైండ్ ఆఫ్ హ్యూమర్ విజయవాడలో ఉండే వాళ్ళకు ఉన్నంత హ్యూమర్, సెటారికల్ హ్యూమర్ అంటారు కదా, అది ఎక్స్ట్రాడినరీ. నేను నేర్చుకున్నది అదంతా అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. ఫ్రమ్ ద వే దీస్ గైస్ యూస్ టు స్పీక్, చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అయింది. వీ యూస్ టు బి రియలీ క్లోజ్. ఒక లైఫ్కి ఒక చిన్న గోల్ లాంటిది, ఒక చిన్న అంబిషన్ లాంటిది వచ్చింది అప్పుడు కూడా స్టడీస్లో తెగ సీరియస్ అంటే కాదు, కష్టపడ్డాను. G2 నుంచి నెక్స్ట్ సెక్షన్కి వచ్చాం. కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని లోపల ఒరిజినల్ అలాగే ఉంటుంది కదా, సో అది అలాగే ఉంది. పెద్దగా అంత ఇదిగా నేను ఫోకస్ చేసేవాడు కాదు స్టడీస్ మీద. ఐ ఆల్వేస్ యూస్ టు బిలీవ్ ఇన్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. అంటే ఆల్రౌండ్ డెవలప్మెంట్ మరీ కో-కరిక్యులర్స్లో కాదు. ఆ టైంలో నా వరకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, ఆ జోన్లో ఉండేది మైండ్. సో ఈ ప్రొఫెసర్స్ కూడా నన్ను చాలా స్పెసిమెన్ని చూసినట్టు చూసేవాళ్ళు. సో ఐ థింక్ దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ 9th క్లాస్ అనుకుంటా. 10th క్లాస్కి వెళ్ళే ముందు జస్ట్ ఏదో నోట్స్ చెప్తున్నారు, ఏదో నోట్స్ నడుస్తుంది క్లాస్లో, దిస్ ఈస్ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి ఫర్ ద నెక్స్ట్ ఇయర్ అని చెప్పి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. మన దగ్గర నోట్బుక్ లేదు, సో ఐ టుక్ ఎ రఫ్ నోట్స్. అంటే ఏంటి అంటే నా మైండ్ స్టేట్ ఏంటి, నెక్స్ట్ ఇంకో 15 minutes బెల్ కొట్టేస్తారు, ట్రైన్ ఎక్కి ఊరెళ్ళిపోవచ్చు. సో ఆ మైండ్ సెట్లో ఉన్నా. అందరూ ఫ్రెష్ బుక్తో రాస్తున్నారు, ఫ్రెష్ పేజ్ తీసుకొని రాస్తున్నారు, దాంట్లో ఆయన చెప్పిందంతా రాసుకొని నోట్ చేసుకుంటున్నారు. నాకేమో సమ్ ర్యాండమ్ రఫ్ నోట్స్ తీసి అందులో పేజీలు ఖాళీ లేకపోతే ఒక లైన్కి మధ్యలో సంథింగ్ ఏదో ఇరికిచ్చి ట్రై చేస్తున్నా, కనబడకుండా ఉంటే సరిపోద్ది కదా. 10-15 నిమిషాల పాటు మనల్ని ఎవరు నోటీస్ చేయకపోతే చక్కగా మజ్జిగ ప్యాకెట్ ఒకటి కొనుక్కొని తాగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అనే ఒక చిన్న థాట్ ప్రాసెస్లో ఉన్నా. సో ఇప్పటికీ ఆయన బుక్లో చూసి నన్ను చూసిన చూపు, నాకు ఇప్పటికీ నా చూపు నన్ను గుచ్చుకుంటుంటది ఇప్పటికి కూడా. ద వే హీ లుక్డ్ ఎట్ మీ. బుక్ డోర్ కేసి కొట్టారైనా, కింద నుంచి పైదాకా చూశారు, గెట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ అని చాలా గట్టిగా అన్నట్టు గుర్తు అంతే. సో ఆ విధంగా టీచర్స్ చూసేవాళ్ళు, ఒకళ్ళని కాదు అందరూ. హీ డజంట్ బిలాంగ్ ఇన్ దిస్ సెక్షన్ అనే ఒక జోన్ అయితే ఉండేది. సో 9th అయిపోయింది, 10th వచ్చేసింది. ఇంకా 9thకి మేము ఒక చిన్న ఐ థింక్ క్యాబ్ వేసుకొని ఒక 5-6 members వెళ్ళాం. కలేజా పాటలు అన్ని పెట్టుకొని విని వెళ్ళేవాళ్ళం. సో ఆ టైం జర్నీ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండేది. ఆ హాలిడేస్ అంతా బాగా జరిగింది. మళ్ళీ అగైన్ 10thకి వచ్చేసరికి మళ్ళీ అగైన్ సేమ్ స్కూల్, సేమ్ వైబ్. ఈసారి ఎట్లుంటుందో 9th అంతా ఏదోలాగా గడిపేసాం, 10th ఎట్లుంటుందో అని చెప్పి. ఇప్పుడు ఈ స్కూల్కి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే, ఇప్పుడు ఎవరైతే రాస్తున్నారో జనరల్లీ ఈ ఐఐటి కోచింగ్ స్కూల్స్ అన్ని స్టేట్ బోర్డులో ఉంటాయి, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇట్స్ ఇన్ సిబిఎస్ఈ. నేను కూడా ఆ టైంలో ఎందుకు చాలా పర్టికులర్గా ఉండేవాడిని సిబిఎస్ఈలో చేద్దామని చెప్పి. సో సిబిఎస్ఈలో ఐఐటి కోచింగ్ స్కూల్ అనేసరికి దిస్ వాజ్ ద స్కూల్. అండ్ సిబిఎస్ఈలో మంచి మార్క్స్ రావడం అనేది ఫైనల్స్లో, ఐ మీన్ 10th క్లాస్లో స్టేట్ బోర్డ్తో కంపేర్ చేస్తే ఇంకొంచెం కష్టం. ఆర్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే, స్టేట్ బోర్డులో ఒక 95 రాగలితే సిబిఎస్ఈలో 85 అంటే సేమ్ ఈక్వల్ అని ఒక మాట ఉండేది, ఒక చిన్న. ఐ డోంట్ నో ఇప్పుడు కూడా అది నిజం కాదు, చెప్పాలి మీరే నాకు కామెంట్స్ చెప్పాలి. అండ్ ఆ స్కూల్కి అది ప్రెస్టేజ్ విషయం, ఎందుకంటే ఫస్ట్ 3-4 బ్యాచెస్లో ర్యాంక్ మంచి మార్క్స్ రావాలి. ఐఐటి కాలేజ్ కాదు కదా ర్యాంక్స్ చూపించడానికి. ఆల్ దే హ్యావ్ టు షో ఇస్ 10th క్లాస్లో ఏం మార్క్స్ వచ్చాయి, వాట్ ఈస్ ద థింగ్ అని. అండ్ సిబిఎస్ఈలో మార్క్స్ చూపడం చాలా కష్టం. అండ్ ఈ కష్టాన్ని ఒక ఛాలెంజ్లో తీసుకొని, ఐ థింక్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఏదో ఐఐటి, ఐ మీన్ మాకు బియాండ్ ద సిలబస్ చెప్పేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ అట్లనే ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనేది లాస్ట్ 3-4 monthsలో తీస్తారు, ఏదైతే ఎగ్జామ్కి రిలేటెడ్ టెక్స్ట్ బుక్ ఉంటుందో. బట్ ఎవ్రీథింగ్ బిఫోర్ దట్ విల్ బి అపార్ట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. ఇప్పుడు హెచ్సి వర్మ ఇట్లాంటి బుక్స్ ఉంటాయి కదా, తర్వాత 11th 12thలో నేర్చుకునేవి, ఐఐటి ఎగ్జామ్ రాసేటప్పుడు నేర్చుకునే టాపిక్స్ అన్ని చెప్పేవాళ్ళు. అదంతా మనకి ఎక్కేది కాదు, బట్ స్టిల్ 6-7 months అలాగే గడిచిపోయింది. నాతో పాటు
ఒక 3 మెంబర్స్ ఉండేవాళ్ళు, ఒక 4 మెంబర్ గ్యాంగ్లో ఉండేవాళ్ళు. ఆ ముగ్గురు బాగా చదివేవాళ్ళు, నేనే కొంచెం అటు ఇటుగా ఉండేవాడిని. సో 6 months అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఈ 10th class ఎగ్జామ్స్ రాయాలి అనే జోన్లో మనం ఈ ఊరికి ఈ స్కూల్కి 2 సంవత్సరాలు ఇచ్చాం. ఇఫ్ నాట్ ఫర్ ఎనీథింగ్ 10th classలో మంచి మార్కులు తెచ్చుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఒక 4-5 months ఉంది. ఈ 4-5 monthsలో మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత పెట్టి మంచి మార్క్స్ తెచ్చుకుందాం. ఎందుకంటే ఐఐటి కోచింగ్, ఐఐటి అంటే మన ఇట్ యూస్ టు గో ఓవర్ మై హెడ్ ఫర్ సమ్ రీజన్. అండ్ నేను అందరితో ఒకే పేజ్లో ఉండేవాడిని కాదు. దాంట్లో ఎగ్జామ్స్, దాని మార్క్స్ సెపరేట్ అవి. బట్ 10th అనేసరికి నాకు కొంచెం అర్థమయ్యేది. ఈ సిబిఎస్ఈ సిలబస్ 10th నా ఏజ్కి కరెక్ట్గా సరిపోయేది. సో అందరూ ఒకే స్టేజ్ స్టార్ట్ అవుతున్నారు కదా, మనం కూడా స్టార్ట్ అవుదాం. మనం కూడా ఆ బయాలజీ ఏదైతే ఉందో, తెలుగు సబ్జెక్ట్స్ అన్ని ఉంటాయి కదా సిబిఎస్ఈలో, అన్ని అందరితో పాటు మనం కూడా చదువుదాం అని చెప్పి, అంటే ట్రూ బ్లూ స్టూడియస్నెస్తో స్టార్ట్ అయ్యా. అండ్ దట్ టైం ఈ చదవడం అనే పోర్షన్ని నా లైఫ్లో నేను ఎంజాయ్ చేసిన ఒక 4-5 months అంటే అదే. సో క్లాసెస్ ఇట్లా ఉండేవి, అందరూ చదివేవాళ్ళు, అన్ని సెక్షన్స్. అంటే ఇప్పుడు టాప్ సెక్షన్, ఈ డల్లర్ సెక్షన్ అని పిలిచేవాళ్ళు. ఇఫ్ దట్స్ నాట్ రైట్ టెక్నికలీ, దట్స్ నాట్ ఇన్ టుడేస్ డే అండ్ ఏజ్ ఆ ప్రాక్టీస్ తప్పే, కానీ అప్పట్లో జరిగేది అది. సో అందరూ క్లాస్ బయట వచ్చి కింద కూర్చొని దే యూస్ టు ప్రిపేర్. అందరికీ అదే సిలబస్, అదే టెక్స్ట్ బుక్, అదే క్వశ్చన్స్, అదే ఆన్సర్స్ కాబట్టి క్వశ్చన్స్ అడగడం, దట్ ఎంటైర్ అంబియన్స్ నాకు హెల్ప్ అయింది. ఇది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది చాలా మంది ఇట్లాగా, అందులో కూడా నేను ఒక చిన్న పాజిటివ్ వెతికాను నేను. అండ్ స్ట్రేంజ్లీ దిస్ వాజ్ ద టైమ్, అక్కడ ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో, అక్కడ ఎవరైతే టీచర్స్ ఉన్నారో, వాళ్ళతో మాట్లాడి డౌట్స్ అడిగేటప్పుడు ఒక బాండింగ్ ఏర్పడిన టైం అది. ఈ మెంటర్షిప్, అండ్ దే యూస్ టు బి రియలీ గుడ్. అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒక స్టూడెంట్గా నీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒక ప్రాపర్ టీచర్ అనే పర్సన్ ఎంతైతే పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలో అది చేసేవాళ్ళు. అంతెందుకు, నాకు 9th classలో బుక్ ఇస్తారని టీచర్ కూడా, ఆయన కాలేజ్ అయిపోయింది, స్కూల్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 6 months ఆర్ సంథింగ్ ఒక చిన్న డిన్నర్ హోస్ట్ చేసి మమ్మల్ని అందరినీ పిలిచారు, ఒక 5-6 members. అందులో నేను కూడా ఉన్నా. అగైన్ కమింగ్ బ్యాక్ టు 10th, అన్ని క్లీన్గా డౌట్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడే టీచర్స్ ఉండేవాళ్ళు. ఒకప్పుడు పొద్దు నుంచి నైట్ వరకు రూమ్లోనే ఉండి, క్లాస్లోనే ఉండి, లేదా స్టడీ అవర్స్లో నుండి చదవాలి అనేటిది. ఐ థింక్ దట్ లాస్ట్ 6 months అదే టైం తెలియకుండా అయిపోయేది. అందరం కలిసి ఒక వార్కి ప్రిపేర్ అయినట్టు ఒక చిన్న అంబియన్స్ క్రియేట్ చేశారు. సో యూ హ్యావ్ టు స్కోర్ బెస్ట్ మార్క్స్ అన్నట్టు. ఒక కొత్త టీచర్ని అపాయింట్ చేశారు, హూస్ లైక్ దిస్ చీఫ్ వార్డెన్. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అట్లా లేపి నైట్ 10:30కి పడుకోబెట్టి ఆ జోన్ ఉండేది. ఫైనల్లీ ఎగ్జామ్ టైం వచ్చేసింది. ఐ స్టిల్ రిమెంబర్, దే యూస్ టు డూ సంథింగ్ లైక్ దిస్ అసెంబ్లీ. సో అసెంబ్లీలో అందరినీ 9th classని 8th classని 7th class అట్లా నిలబెట్టి, మేము 10th class. సో మేమందరం ఆ బస్ దాకా ఎక్కి, ఇంకేదో స్కూల్లో సెంటర్ పడితే అక్కడికి వెళ్ళాలి బస్సులో. సో అక్కడ దాకా నడిచి బస్సు ఎక్కుతుంటే వీళ్ళందరూ ఒక చిన్న క్లాప్స్ కొట్టి, అందరూ ఇట్లా 10th class వాళ్ళు మధ్యలో వెళ్తుంటే ఇట్ యూస్ టు సెండ్ బటర్ఫ్లైస్ ఇన్ ద స్టమక్. సో ఆ ఫీలింగ్ వచ్చేది. బట్ అగైన్ ఒక్కొక్క ఎగ్జామ్ ముందు లేచి ఆ ఎగ్జామ్స్ అన్ని బాగా రాసి, నా స్టేట్ ఆఫ్ మైండ్లో, నా ఐక్యూతో నేను చదివిన దానికి నాకు ఆ టైంలో సిబిఎస్ఈలో 10th classలో 85% వచ్చింది, విచ్ ఈస్ అన్ అచీవ్మెంట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే 9th, 7th, 6th అన్హర్డ్ ఆఫ్ బ్రాకెట్ ఆఫ్ స్కోర్ అది నాకు పర్సనల్గా. అంటే అది పెద్ద గ్రేటెస్ట్ స్కోర్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పట్లేదు నేను, కానీ 60s, 70s ఉండేవాడిని ఎక్కువ. ఈవెన్ ఇన్ మై 6th, 5th ఆ టైంలో 60s అంటే మిడిల్ క్లాస్లో, అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఒక 69, 68, 71 ఈ స్కోర్ ఉండేది. సో అక్కడ నుంచి డైరెక్ట్ 84, 85 అనేసరికి విచ్ ఇస్ గ్రేట్. అండ్ సోషల్ స్టడీస్లో ఐ గాట్ 93. అసలు 90sలో మన మార్క్ ఎక్కిద్దా, అది కూడా సోషల్ స్టడీస్లో, ఇట్ వాజ్ సంథింగ్. సో 9th, 10thలో ఎటువంటి ఎఫ్ఐఆర్ లేదు, ఏ అమ్మాయిని చూసి ప్రేమించలేదు. కానీ ఐ థింక్ 10th classకి మాకు పడిన సెంటర్లో ఐ థింక్ విపి సిద్ధార్థ అనే ఒక స్కూల్లో పడింది. స్కూల్లో, కాలేజో అది విజయవాడలో ఉంటుంది, విపి సిద్ధార్థ అని. సో అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక అమ్మాయి చాలా బాగా నచ్చింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలీదు. బట్ ఆ టైంలో చెప్పేవాడిని, ఈ అమ్మాయి చాలా బాగుందని చెప్పి. ఐ థింక్ దట్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఇన్ఫాక్చుయేషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇప్పటికీ ఆ అమ్మాయి కార్ నెంబర్ గుర్తుంది. కార్ నెంబర్ ఇక్కడ వీడియోలో చెప్పను, కానీ ఒక కార్లో వచ్చి వెళ్ళేది ఆ అమ్మాయి. ఆ కార్ నెంబర్ నాకు బాగా గుర్తుంది. ఎక్కడున్నా, నేను ఏదో చెప్తున్నా, చాలా సీరియస్ విషయం చెప్తూ డైవర్ట్ అయ్యా. సో ఇదే ఏదైనా ఫస్ట్ ఇన్ఫాక్చుయేషన్ అనేసరికి గుర్తుంటుంది, అలా మైండ్లో గుర్తుంటుంది. ఈ స్టోరీ నేను మొదలుపెట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దేర్ వోంట్ బి ఎనీ స్క్రీన్ ప్లే, ఎటువంటి స్క్రీన్ ప్లే లేకుండా ఒక ర్యాండమ్నెస్లో ఉంటుంది. కాకపోతే వాట్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ దిస్ స్టోరీ అనేది నేను కూడా చెప్తుంటే నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఎప్పుడైతే నేను 9th class when I felt sick and when I was in that sick room, ప్రాపర్గా హైజీన్ లేక, అప్పుడు ఏదైతే నేను నా మీద నాకు బాధ్యత లేక నేను ఒంట్లో బాగాలేకుండా ఆ రూమ్లో ఉన్నానో, అప్పుడే నాకు హెల్త్ మీద ఒక స్ట్రాంగ్ కనెక్షన్ పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ రియల్లీ టేక్ గుడ్ కేర్ ఆఫ్ మై హెల్త్.
ఏది ఏవైనా అవ్వని, చుట్టూ ప్రపంచం క్రంబుల్ అవ్వని, బట్ నీకు లోపల బాగుండాలంటే ఇఫ్ యూ హ్యావ్ టు స్టే స్టేబుల్ ఫ్రమ్ ఇన్సైడ్, యూ హ్యావ్ టు బీ ఆన్ పాయింట్ ఇన్ యువర్ హెల్త్. అది ఎలా చెప్పాలంటే, నీకు హెల్త్ కరెక్ట్గా ఉంటే నిన్నెవ్వడూ డ్యామేజ్ చేయలేడు, నిన్ను ఏ సిచ్యువేషన్ డ్యామేజ్ చేయలేదు. ఎటువంటి లో నువ్వు చూసినా, ఎటువంటి రాక్ బాటమ్ నువ్వు టచ్ చేసినా, నువ్వు హెల్త్ వైజ్ నువ్వు కరెక్ట్గా ఉంటే యూ విల్ రైజ్ అప్. అది ఇవాళ నేను ఆర్టికులేట్ చేసి చెప్పగలుగుతున్నాను, కానీ ఆ రోజుకి నాకు తెలియదు అది. బట్ ఆ భయం ఏదైతే నాలో క్రియేట్ అయిందో, అది హెల్త్ మీద చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఇట్ నియర్, దాంట్లోకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని అది నీ హెల్త్ మీదకి వచ్చేదాకా తెచ్చుకోకూడదు. యూ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ ఇన్ దట్ సెన్స్ అని ఆ రోజు నాకు అర్థమైంది. ఇకపోతే ఫ్రెండ్స్ అంటారా, నీకు సిచ్యువేషన్ అలా ఉన్నప్పుడు ఎప్పుడైతే ఎవరైతే ఫ్రెండ్స్ క్రియేట్ అవుతారో వాళ్ళు నీకు లైఫ్ లాంగ్ ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ హాస్టైల్ టఫ్ సిచ్యువేషన్స్లో ఎవరైతే ఫ్రెండ్స్ అవుతారు కదా, వాళ్ళే మనకి లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్లో ఉంటారు. జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్కడైనా ఈ మనీ కానీ స్టేటస్ కానీ చాలా అబ్సీన్గా అనిపిస్తుంది నాకు. ఐ ఫైండ్ ఇట్ వెరీ వల్గర్. ఫ్రెండ్షిప్లో డబ్బులు ఏంటి, ఫ్రెండ్షిప్లో స్టేటస్లు ఏంటి, ఫ్రెండ్షిప్లో బ్రాండ్స్ ఏంటి, ఇవన్నీ దాటి ఒక బాండింగ్ అయితేనే అదే కదా ఫ్రెండ్షిప్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఈ స్కూల్లో నాకైన ఫ్రెండ్షిప్స్లో దేర్ వాజ్ నో డిస్ప్లే ఆఫ్ ఈ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ లేదు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అఫ్ కోర్స్ నేను ఐ మైట్ నాట్ బీ ఇన్ టచ్, అది వేరియస్ రీజన్స్ వల్ల అవ్వచ్చు. ఈరోజు నేను ఇది మీకు చెప్తుంటే నేను కూడా తెలుసుకున్న విషయం ఏంటంటే, రెండోది, వెదర్ ఐ స్పీక్ విత్ దీస్ పీపుల్ ఆర్ నాట్, దే ఆల్వేస్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ మై హార్ట్. సో చైతన్య, ఎల్బీ, సాహిత్, ప్రణవ్, ధిరన్ గురించి స్పెషల్గా చెప్పాలి. ఎందుకంటే వెన్ స్కూల్ అయిపోయి చాలా ఇయర్స్ అయిపోయి ఒక టైంలో అసిస్టెంట్ డైరెక్టర్ లాగా చెన్నై వెళ్దా అన్నప్పుడు నాకు ఈ ధిరన్ గడ్ చెన్నైలో ఉన్నాడని అర్థమైంది. ఐ కాల్డ్ హిమ్ అప్, అంటే ఏదైనా మంచి ఏరియా చెప్తాడేమో హౌస్ లో అని చెప్పి. హీ వాజ్ ఇన్ ఐఐటి దట్ టైమ్, ఐఐటి చెన్నైలో హీ వాజ్ స్టడీయింగ్. సో కాల్ చేస్తే ఇమ్మీడియట్లీ హీ సెడ్ కమ్ టు మై రూమ్ స్టే అని చెప్పి. ఏదో మాట వరుస అంటున్నాడేమో 2-3 days అనుకున్నాను, కానీ మరి వెరీ బిగ్ టైమ్ ఐ వాజ్ అట్ ఐఐటి. అది నాకు చాలా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అది అక్కడే చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు. సో this kind of friendship which doesn't expect anything is something that I cherish. ఐఐటిలో జరిగిన ఫ్రెండ్షిప్స్, అక్కడ జరిగిన యాంటిక్స్ చెప్పాలంటే that is another story time video. అంత పెద్ద కథ ఉంది అది. బట్ ఫర్ దిస్ పార్ట్ ఆఫ్ మై లైఫ్, హ్యావింగ్ దీస్ మెమరీస్, ఎటువంటి సిచ్యువేషన్లో మనల్ని పెట్టినా, ఏం జరిగినా చుట్టూ అవుట్కమ్ ఎట్లున్నా, గుడ్ పీపుల్, గుడ్ ఫ్రెండ్స్ విల్ మేక్ ఎనీథింగ్ పాస్ బై. ఈ ఘటన నాకు అదే నేర్పింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆల్ ఐ హ్యావ్ ఇస్ స్వీట్ రిలేషన్షిప్స్. ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత మనం ఇంత దాటిన తర్వాత ఎందుకో ఆ మైండ్లో ఆ చాప్టర్ క్లోజ్ చేస్తాను కాబట్టి ఆ స్కూల్ గురించి కానీ 9th 10th గురించి ఆలోచిస్తే ఆ సిక్ రూమ్, ఫస్ట్ 15 days, ఫస్ట్ 45 days ఇదే గుర్తొస్తుంది. కానీ అల్టిమేట్లీ వాట్ ఆర్ ద గుడ్ థింగ్స్ దట్ ఐ గాట్. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది, అది నన్ను షేప్ చేసింది యాజ్ ఎ పర్సన్. నాలో ఒక హ్యూమర్ని నింపిన ప్లేస్ విజయవాడ. ఇకపోతే ప్రొఫెసర్స్, డిఎన్ఆర్ సార్, పార్థసారథి సార్, దాస్ సార్, మోస్ట్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ యూ షేప్డ్ మీ. డిఎన్ఆర్ సార్ ఈయన నా బుక్ ఇసిరింది. ఈయన ఐ డోంట్ నో ఇఫ్ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, బట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్ దోస్ మెమరీస్. అండ్ మీరు నాకు చాలా నేర్పారు. ఏమో మరి దీని గురించి మాట్లాడాలనిపించింది, పెద్ద ఎక్కువ ఆలోచించలేదు. ఐ వాంటెడ్ టు మేక్ ఎ కాంటెంట్ దట్ మైట్ హెల్ప్ యూ. దట్ మైట్ కాదు, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. ఎందుకంటే వెతికేవాడికి ఎప్పుడైనా ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ వీడియోలో కూడా నువ్వు ఏదో నేర్చుకున్నావు, నేను చాలా బలంగా నమ్ముతున్నా. నేను ఇంతకీ ఆ స్కూల్ పేరు మీకు చెప్పలేదు కదా, ఇట్స్ కాల్డ్ కేకేఆర్స్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్. ఇంకా అక్కడ ఎవరైనా చదువుతుంటే నాకు చెప్పండి, కింద కామెంట్స్ రాయండి. హౌ ఇస్ ద స్కూల్ నౌ? ఈ టీచర్స్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే వాట్ ఈస్ హ్యాపెనింగ్? బట్ అగైన్ ఫుడ్ గుర్తుంది, ప్రొఫెసర్స్ గుర్తున్నారు, ఫ్రెండ్స్ గుర్తున్నారు, రూమ్స్ గుర్తున్నాయి. TS11 is I think is the room. TS9 or TS11 is the dormitory. అన్ని గుర్తున్నాయి. విజయవాడ అన్న, KKR ఇంటర్నేషనల్ స్కూల్ అన్న, all I have are good things to say. అంత మంచిగా జరిగింది. ఇవాళ నాలో ఎటువంటి పాజిటివ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయో దాంట్లో ఈ పార్ట్ ఆఫ్ మై లైఫ్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా గట్టిగా ఉంది. అదే నేను చెప్దాం అనుకున్నా. నువ్వు ఎటువంటి స్టేజ్లో ఉన్నా, నీకు ఇప్పుడు భయం వేస్తున్నా, నా చుట్టూ ఉండేది నాకు జరుగుతున్నది కరెక్ట్ కాదేమో, ఆర్ ఏంటి నాకే ఇలా జరుగుతుంది అని ఒక డిస్ట్రెస్లో ఉన్నా, నువ్వు ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు అందు నుంచి నేర్చుకునేదే నీకు గుర్తుంటుంది. మన ఏ విషయాల నుంచైనా మనం నేర్చుకోగలిగింది తీసుకోవడం మన చేతిలో ఉంటుంది. అదే నీకు చెప్దాం అనుకుంటున్నా. రైజ్ అబౌవ్ ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్, రైజ్ అబౌవ్ ఇగ్నోరెన్స్, రైజ్ అబౌవ్ హేట్. ఏ జూడ్ అంటే మనం. జై హింద్.